అద్భుత రీతిలో అపూర్వ రీతిలో కళ్యాణ మహోత్సవాన్ని వాహన సేవను పూర్తి చేసుకున్నాం. ఈనాటి కోటి దీపోత్సవానికి భక్తులను ఆశీర్వదించేందుకు వేంచేసిన పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారిని అనుగ్రహ భాషణం అందించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ప్రతి సంవత్సరం ఎన్నో పండగలతో సాంప్రదాయంగా ఉన్నటువంటి మన భారతదేశంలో, అందులో భాగ్యనగరంలో ఈ కోటి దీపోత్సవాన్ని కూడా ఒక సంప్రదాయంగా మలిచినటువంటి నరేంద్ర చౌదరి గారికి శుభాభినందనలతో యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. సర్వమంగళుడైనటువంటి ఆ శివుడి యొక్క నామాన్ని, రూపాన్ని సదా స్మరిస్తూ ధ్యానిస్తూ సర్వమంగళ అయినటువంటి ఆ శక్తి స్వరూపిణిని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళకు తప్పక జయం చేకూరుతుంది అని చెప్పుకునేటువంటి శ్లోకాలు, వేదార్థాలు ఎన్నో కూడా ఎక్కడ అంతర్భవిస్తున్నాయి అంటే అగ్నిని పోల్చేటువంటివి, ప్రతి దేవతలను కూడా నిర్వచించేటువంటి ఎన్నో శబ్దాలు ఆఖరకు ఉపనిషత్తు వాక్యాల్లో ఈ జ్యోతిస్వరూపంలోనే అంతర్భవిస్తున్నాయి. అందులో రెండు వాక్యాలు కాలాతీతమవుతోంది కాబట్టి వేదంలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు, సృష్టి మూర్తి స్వరూపానికి రావటానికి ముందే అహమస్మి ప్రథమజా ఋతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యోమా దదాది సయిధేవమాహ అహమన్నమన్నమదంతమద్మి. ఈ సృష్టికి పూర్వం జ్యోతిస్వరూపంగా ఉన్నటువంటి నా స్వరూపం మీ హృదయాలలో జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి ఏ జ్యోతిస్వరూపం ఉందో ఈనాడు మీరు వెలిగించి పూజించేటువంటి ఆ స్వరూపం మన హృదయ జ్యోతి కంటే కూడా భిన్నమైనటువంటిది కాదు. మనం వెలిగించాం అనుకుంటున్నటువంటి ఈ జ్యోతి ప్రకృతిలో నుంచి తీయబడినటువంటి తేజస్సు. ఆ తేజస్సునే ఈవేళ మనం పూజ చేస్తున్నాం. దాన్ని మనం ఆత్మస్వరూపంగా సంప్రదాయంగా చేసుకునేటువంటి ఏకైక మాసం కార్తీక మాసం. మిగిలినటువంటి మాసాల్లో మనం మూర్తి ఆరాధనలు ఎన్నో చేస్తాం. కార్తీక మాసంలో మూర్తి విగ్రహారాధనతో పాటు జ్యోతిస్వరూపాన్ని ఆరాధించుకునేటువంటి మాసం, పవిత్ర మాసం ఈ కార్తీక మాసం. ఆ ఆరాధన చెయ్యాలి అనేటువంటి భక్తి కలిగిన ప్రతి ఒక్కరికి నిలయంగా మారినటువంటి ఈ ప్రాంగణం నిజంగా భక్తి ప్రాంగణం. అందుకే భక్తి టీవీ వారు ఈ యొక్క ప్రజల యొక్క సౌకర్యార్థం ప్రతి ఒక్కరూ కూడా వారి భక్తిని, సంప్రదాయాలని ఆచరించుకోవడానికి వేదికను ఏర్పాటు చేసి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి వారికి, వారి కుటుంబానికి శుభాశీస్సులు అందజేస్తూ, కాలాతీతం కావటం చేత ప్రతి ఒక్కరికి కూడా మాతృస్వరూపిణైన ప్రతి స్త్రీమూర్తికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, ఎన్నో రంగాలలో ఆరితేరి పరిశ్రమ చేస్తున్నటువంటి రాజ్యాంగ కోవిదవేత్తలకు, పక్కనున్నటువంటి ప్రియతమ స్వామివారికి నారాయణ స్మృతులు అందజేస్తూ మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ సువర్చల సమేత హనుమత్ కళ్యాణాన్ని చూసినటువంటి మంగళవారం రోజున మనం ఎంత వెతికినా దొరకనటువంటి సౌభాగ్యాన్ని వారు అందజేశారు. ఇంకా దీన్ని వచించటానికి వాక్కులు లేవు కనుక అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ హరి ఓం తత్సత్. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. కోటి దీపోత్సవాన్ని ఒక సంప్రదాయంగా మలిచిన భక్తి యాజమాన్యానికి ఆశీస్సులు అందిస్తూ అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందించినటువంటి పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారికి కోటి దీపోత్సవ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తోంది. తదుపరి